దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. ప్రియులారా, మరొక దినం దేవుని సన్నిధిని మనమందరం అనుభవించడానికి ప్రభు మనకి కృపను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుండి మనం చదువుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుండి. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వమును, దొంగతనమును, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంకారమును, అవివేకమును వచ్చును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీకు స్తోత్రాలు. మీ సన్నిధిలో మేము ఉన్నాము నాయన. ప్రభువా, ఈ దినం నీ సన్నిధిలో ఉన్న మమ్మలను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుని మీ ప్రత్యక్షతను మా మధ్యలో ఉంచి మమ్మల్ని మీరు బలపరచమని యేసుని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం చదువుకున్న లేఖన భాగం మార్కు సువార్తలో 7వ అధ్యాయము 21వ వచనంలో మనం చదువుకున్న లేఖన భాగం నేను వేగంగా ముగిస్తాను. పిల్లలు చదవండి. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వమును, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనుషుని ఏమి చెయ్యును? అపవిత్రపరచును. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఇక్కడ భక్తుడు మనిషి హృదయం ఏ స్థాయికి అపవిత్రపరచబడుతుంది అనే మాటను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లేఖనం దేని గురించి మాట్లాడుతుంది? మనుషుని యొక్క హృదయం ఏ స్థాయికి అపవిత్రపరచబడుతుంది అనే మాటను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, మన జీవితాలలో మన ఆత్మీయ ఎదుగుదల మనందరికీ కూడా అవసరమైనటువంటి స్థితి. ఈరోజు మనం అందరం ఆత్మీయంగా ఎదగాలని కోరిక కలిగి ఉంటాం. నేను దేవునికి దగ్గర కావాలి, నేను దేవుణ్ణి చూడాలి, నేను దేవునితో సహవాసం చేయాలి, నేను దేవునికి అన్యోన్యతను పెంచుకోవాలి. ఈరోజు ఒక్కొక్కరిని అడిగితే వారు వ్యక్తిగతంగా చెప్తారు. వారి జీవితాలలో వ్యక్తిగతంగా మనం మాట్లాడితే వ్యక్తిగతంగా వారు చెప్తారు, నేను దేవునితో ఇలా మాట్లాడాలనుకుంటున్నాను, సహవాసం చేయాలనుకుంటున్నాను, నేను దేవునిలో ఇలా జీవించాలనుకుంటున్నాను. రకరకాలుగా వ్యక్తిగతంగా చాలామంది వారి జీవితంలో సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. కానీ మన జీవితంలో ఆ అనుభూతి, ఆ స్థితిని మనం ఎందుకు అనుభవించాలంటే, పిల్లల హృదయం మీద ఆసీనుడు అవ్వాల్సిన వాడు దేవుడు. హృదయం మీద ఎవరు ఆసీనులు అవ్వాలి? దేవుడు. హృదయంలో దేవుడు ఉండాలి. హృదయంలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. దానికి ఆసీనుడై ఉండాలి. కాబట్టి ప్రియులారా, దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ప్రియుల పరిశుద్ధం అని వేవేల దూతల చేత, భక్తుల చేత కొనియాడబడుతున్న దేవుడు. కాబట్టి భక్తుల చేత, దేవదూతల చేత కొనియాడబడుతున్న దేవుడు ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. ప్రియులారా, పాపుల కోసం చనిపోయాడు కాబట్టి పాపాన్ని సహించే దేవుడు కాదు. పాపుల కోసం పాపాన్ని ఆయన భుజాల మీద వేసుకున్నాడు కాబట్టి మనలో పాపమున్నా పర్వాలేదనుకోవడానికి వీలు లేదు. ప్రియులారా, ఈరోజు పాపుల కొరకు ఆయన ఎందుకు చనిపోయాడు? ఏ కారణం చేత చనిపోయాడు అంటే మనను పరిశుద్ధులను చేయడానికి. ప్రైజ్ ది లార్డ్. మనం ఏం చేయడానికి? పరిశుద్ధులను చేయడానికి. మనలో ఉన్న పాపము నుండి మనల్ని విడిపించి మనను పరిశుద్ధులనిగా చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయారు. ఈరోజు ప్రియులారా, మానవులంగా మన జీవితంలో ప్రియులు ఇక్కడ భక్తుడు అంటున్నాడు, మనుషుని హృదయం ఎంత కపట కేంద్రము, ఎంత దుర్నీతి కేంద్రము, ఎంత పాప కేంద్రము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ 21వ వచనంలో మనిషి హృదయంలో ఏవేవి ఉన్నాయో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి. దురాలోచనలను, జారత్వములను, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము. ప్రియులారా, ఇవన్నీ ఎక్కడున్నాయి? లోపల ఉన్నాయి.
అంటే ప్రియులారా, ఇవి లోపలికి ఎలా వెళ్ళాయి? ఏ కారణం చేత ఇవి లోపల కనబడుతున్నాయి? మనుషుని హృదయంలో ఇవన్నీ ఉన్నాయని చెప్పడానికి ఇవి మనుషుని లోపలికి ఎలా చొరబడ్డాయి? ఒక మనుషుని అవిధేయత ద్వారా సర్వలోకము పాపము చేత, ఒక మనిషిని అవిధేయత, ఏ మనిషి అయినా ఏదేను తోటలో ఆదాము అవ్వలు చేసిన ఒక్క తప్పిదం ద్వారా ఆజ్ఞ అతిక్రమం, పాపమ్మ వల్ల వచ్చే జీతం మరణం. కాబట్టి వారు ఆజ్ఞను అతిక్రమించారు, వారి వల్ల పాపం లోకంలోనికి చొరబడింది. ప్రియులారా, ఎందుకు ఆజ్ఞను అతిక్రమించారు? వారికి సాతాను చెప్పిన ఒక అబద్ధపు మాటను వారు ఆలకించడం వల్ల, వారు ప్రియులారా దేవుని కట్టడలకు లోబడలేక, దేవుడే వారికి అబద్ధం చెప్పాడేమో అనుకుని తినకూడని దాన్ని తిని వారి లోపలికి ఏం తెచ్చుకున్నారు? పాపాన్ని తెచ్చుకున్నారు. ఈ పాపం తప్పిదం చేయడం వల్ల ఏమైంది? ఆ తర్వాత సంఘటన ఏం జరిగిందో మనకు తెలుసు. కయ్యోను తన తమ్ముడైన హేబేలును చంపేశాడు. ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఒక్కసారి ఆ జ్ఞానేంద్రియములు, ఒక్కసారి ఆ మంచి చెడులు, ఆ వివేచన అనేది మనిషికి వచ్చిందో, ప్రియులరా ఇప్పుడు ఒకటి, పాపం చేయడం వల్ల మన జీవితంలోనికి ఆజ్ఞను అతిక్రమించడం వల్ల ప్రియులరా మన జీవితంలోనికి అనవసరమైన జ్ఞానం అంతా మనలో చొరబడింది. ఇప్పుడు ప్రియులరా, ఏదైతే మానవుని సృష్టించినప్పుడు మనిషిలో కోపం లేదు, మనిషిలో ఏం లేదు? కోపం లేదు. మానవుని చేసినప్పుడు పరిశుద్ధుని దేవుడు చేశాడు, పవిత్రుని దేవుని చేశాడు. అందుకని ఆదాముతో దేవుడు అన్నాడు, నువ్వు సర్వాధికారం కలిగిన వాడవు, దీన్నంతటినీ శాసించడానికి మానవుల్లో కుట్ర లేదు, దగ లేదు, పగ లేదు, ద్వేషం లేదు, ఏవి మానవుల్లో లేవు. ప్రియులారా, కానీ మానవునితో దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆదాము, నువ్వంతా కూడా తిరుగు, సంతోషంగా ఉండు, ఫలించి అభివృద్ధి చెందన్నాడు. కానీ ప్రియులారా, ఆ సర్పపు మాటను ఆలకించడం ద్వారా పాపంలో పడిపోయాడు. ఈరోజు ఆ మనిషిని అవిధేయత ద్వారా సర్వలోకము పాపము చేత నింపబడింది. ఇప్పుడు ప్రియులారా, శరీరాన్ని బట్టి మనం పాపులంగా ఉన్నాం. మన శరీర సంబంధమైన స్థితిని మనం ఆలోచన చేసుకుంటే, నా తల్లి తన గర్భములో నన్ను పాపముతోనే కన్నది అనే మాటను దావీదు అంటాడు. కాబట్టి మన జీవితంలో పాపం ఉందనే మాట వాస్తవం. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? మనసులో ఉన్నాయి. ప్రియులారా, ఇప్పుడు ఇవన్నీ అందులోకి చొరబడ్డానికి గల కారణం ఏంటంటే, దేవుని ఆజ్ఞలను ధిక్కరించడం వల్ల. ఇప్పుడు ప్రభు అయిన యేసు ప్రభు వారు మన కొరకు సిలువ మీద చనిపోయి మన కొరకు ఏం కార్చారు? రక్తం కార్చారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయబడాలి? మనం నీతిమంతులంగా మార్చబడాలి. ఆయన నీతిని బట్టి మనం నీతిమంతులంగా పిలువబడతాం. కాబట్టి ఇప్పుడు ప్రియులారా, ఈ నీతి మనలో ఉండాలి అంటే, మన జీవితంలో ప్రభు చనిపోయి బ్రతికాడు, ఆయన నా కోసం రక్తం కార్చాడు అనేది నువ్వు బాప్తీసం తీసుకునే దినం మొదలుకుని నువ్వు చచ్చేంత వరకు అది నీకు ఎప్పుడు గుర్తుండాలి, నీ మనసులో అది ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు లోపలున్న వాటి నుండి బయటికి రావాలంటే, లోపలున్న వాటిని బయటికి గెంటాలంటే, ప్రియులారా, ఇప్పుడు మనిషి మనసులోకి దూరగలడా? మనుషుల్ని మనసుల్లో దాచుకుంటాం. ప్రియులారా, నా గుండెల్లో నువ్వున్నావు, నీ గుండెల్లో నేనున్నాను, నా మనసు నీదే, నీ మనసు నాదే అని చెప్పగలుగుతాం. కానీ మనసుల్లో దాచుకోవడానికి వారి చిత్రాలనో అవన్నీనో మనసులో దాచుకోవచ్చు. కానీ విషయం ఏంటో చెప్పనా ప్రియులారా, మనలో అవి ఉన్న వాటి వల్ల ప్రయోజనం ప్రియులారా, ఒకటి దురాశలు కానీ, కోపాలు కానీ, డంబాలు కానీ, లేకపోతే అపవిత్రత కానీ, వ్యభిచారము కానీ, ఇవన్నీ మన మనసులో దాచుకోవడం వల్ల వాటి వల్ల మనకు వచ్చే లాభమేమీ లేదు. వీటి వల్ల మనకేమొస్తుందంటే ప్రియులారా, ఆ సమయం వచ్చేసరికి అవి మనం ఉపయోగిస్తూ ఉంటాం, దానివల్ల ఇంకా మనకు పాపం వస్తుంది. ఈ పాపం వల్ల చివరికి ఏమొస్తుంది? మరణం. వ్యభిచారం చేసి ఎయిడ్స్గా మారిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు లేదా? ఎందుకు అలా జరిగింది అంటే, పాపం పెరిగిపోతే, అది పడగెత్తితే చివరికి మనిషి ఏమైపోతాడు? చనిపోతాడు. ఆ స్థాయికి చాలామంది వారి జీవితాలలో ప్రాణాన్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు మన జీవితంలో ప్రభు ఆయన కృపను బట్టి మన నీతిమంతులుగా చేశాడు కనుక ప్రియులారా, ఆయన ఆత్మ సంచారము మన జీవితంలో ఉంటే ఇక్కడ లోపలున్నవన్నీ బయటికి పోతాయి. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఆత్మ సంచారం మన మనస్సుల్లో, మన జీవితాల్లో, మన హృదయాల్లో ఉంటే లోపలున్నవన్నీ బయటికి పోతాయి. ప్రభు ఒకరోజు ఒక మాట చెప్పారు. మార్కు సువార్త 2వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుంటే, వారు తమలో తాము ఇలాగు ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మతో తెలుసుకొని మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరు ఇలాంటి సంగతులను మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ
నీ పరుపెత్తుకుని నడువమని చెప్పుట సులభమా అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము గలదని మీరు తెలుసుకొనవలెను. ప్రైజ్ ది లార్డ్. పాపములను క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక పక్షవాయువు కలిగిన వాడిని తీసుకొస్తే ప్రభు వాడిని అన్నారు, ఒరే బాబు, నీ పాపాలు క్షమింపబడ్డాయి, నువ్వు వెళ్ళిపో అన్నాడు. వెంటనే వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈయనెవరు పాపాలు క్షమించడానికి, ఈయనకి ఎవరు ఇచ్చారు అధికారం అంటే, వారు మనసులో ప్రభువును గురించి ఎంత చెడ్డగా ఆలోచిస్తున్నారో ముందుగా ప్రభు గ్రహించారు. ఇలా మీ మనసుల్లో అనుకుంటున్నారు, మీ హృదయాల్లో ఈ విధంగా ఆలోచిస్తున్నారనే విషయం నాకు తెలిసిపోయింది. విచిత్రమైన విషయం ఏంటంటే, ఈరోజు ప్రియులారా, మన మనసుల్లో ఇంత పెంట దాగి ఉన్నా, ఎంత చెత్త దాగి ఉన్నా దేవునికి మన మనసులు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడు విషయం ఏంటంటే, దేవునికి తెలిసిన తర్వాత కూడా మనం దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడం మంచిదా కాదా? మంచిది కాదు. కాబట్టి ప్రియులారా, అంతరంగాన్ని గ్రహించగలిగిన దేవుడు, ఆంతర్యాన్ని పరిశీలించగలిగిన దేవుడు, మనసు ఏ స్థాయికి అపవిత్రపరచబడుతుందో ఎరిగిన దేవుడు ఈరోజు మన మనసులు ఖాళీ చేయబడాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. మన మనసులు కడగబడాలని కోరుకుంటున్నాడు. మనలో ఉన్న అపవిత్రత మనల్ని విడిచిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ దినం ప్రియులారా, మన మనస్సును ఏ విధముగా మనం చెరిపి వేసుకుంటున్నామో, మన మనసు ఏ విధంగా అపవిత్రపరచబడుతుందో ఆలోచించాలి. ఆత్మీయంగా ఎదగాలనుకున్న నీ జీవితంలో నీకు తెలియకుండానే నీ హృదయం దేనికి కేంద్రం అయిపోయిందో, ఆత్మీయంగా ఎదగాలనుకున్న నీ బ్రతుకులో నీకు తెలియకుండానే నీ మనసు దేనికి వేదికగా మారిపోయిందో ఆలోచించుకో. ప్రియులారా, ఈరోజు దీనిని గురించి మనం ఆలోచించాలి. ఒకవేళ నీ గురించి నువ్వు ఆలోచించకపోయినా దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు ఏం చూస్తాడో తెలుసా? నీ మనసును చూస్తాడు. ఒకరోజు బాప్తీసం ఇచ్చి యోహాను దగ్గరికి బాప్తీసం పొందడానికి కొందరు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకేయులు వచ్చినప్పుడు, ప్రియులారా, బాప్తీసం ఇచ్చి యోహానును ఆ ప్రజల మధ్యలో వారు హేళన చేసి మాట్లాడుతున్న సమయంలో యోహాను అంటున్నాడు, సర్ప సంతానమా. ఏమంటున్నాడు వారిని? సర్ప సంతానమా, మీరు బయటికి చూడడానికి బాగానే కనబడుతున్నారు, కానీ మీ అంతరంగాలు ఎలా ఉన్నాయి? పాడైపోయాయి. మీ ఆంతర్యంలో చెడు మనసు ఉంది. మంచిది ఏది మీ జీవితంలో? అసూయతో, కుళ్ళుతో, స్వార్థంతో మీరు నింపబడ్డారు. కాబట్టి ప్రియులారా, వారిని దూషిస్తున్నాడు, వారిని హేళన చేస్తున్నాడు, వారిని తప్పుగా మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? వారి జీవితంలో బయటికి కనిపించేది ఒకలా కనబడుతున్నారు, లోపల వారి జీవితం ఏమైపోయింది? పాడైపోయింది. ప్రియులారా, మనం బయటికి కనిపించేది మనుషుల్ని భ్రమపెట్టడానికి. మన బయటికి కనిపించేది ఎవరిని భ్రమపెట్టడానికి? మనుషుల్ని భ్రమపెట్టడానికి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. బాగున్నారా? బాగున్నాను బ్రదర్. మీరు బాగున్నారా? నేను బాగున్నాను బ్రదర్. అంత సుఖమేనా? ఇంటి దగ్గర అందరూ బాగున్నారా? బాగున్నారు. 7 సైడ్లే అంటే ఏం జరిగింది అక్కడ? బయటికి మాట్లాడడం మాత్రం చాలా చక్కగా మాట్లాడడం, చక్కగా అందంగా మాట్లాడతాం. కానీ ప్రియులరా, ఈరోజు ప్రియులరా, మన జీవితంలో, మన ఆంతర్యంలో దాగి ఉన్న సమస్య మనల్ని దేవునికి చేరువ చేయలేకపోతుంది. ఈరోజు మన కాలుకి ఏదైనా గాయం అయిందనుకో, మనం ఇలా కింద కూర్చోగలమా? కాలుకి ఏదైనా పెద్ద దెబ్బ తగిలితే కింద కూర్చుంటామా? ఏమవుతూ ఉంటుంది? నొప్పి తగులుతూ ఉంటుంది. కానీ దేవుని సన్నిధిలో కూర్చోవాలని ఆశ ఉంది. ఎలా కూర్చుంటావు? ఆ గాయం ఉన్నంతసేపు నువ్వు కూర్చోలేవు. ఈరోజు మన మనసులు కూడా అంతే, అవి పాడైపోయినంతసేపు దేవుని సన్నిధిలో దేవునికి మనం చేరువుగా ఉండలేం. ప్రకటన గ్రంథంలో చెప్పబడిన మాట మనం చూస్తే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను, అందువలన అంతరంద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. ప్రియులరా, చూడండి, ప్రభు సంఘములతో మాట్లాడుతున్న మాటలు ఇక్కడ మనం చదువుకుంటున్నాం. ఏమంటున్నాడు? చదవనమ్మా. దాని పిల్లలను 23వ వచనం, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను, అందువలన అంతరంద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. ప్రియులారా, ఇక్కడ ఇప్పుడు దేవుడు ఒక ప్రత్యక్షతను విడుదల చేస్తున్నాడు. ఇక్కడ ఎంతమంది ఉన్నా, ఎవరున్నా, ఎవరు కూర్చున్నా, ఎవరు ఎలా ఉన్నా, ప్రియులారా, దేవుడు అంతరంగాన్ని పరిశీలన చేసే దేవుడు, మన మనస్సులను చూసే దేవుడు, మన ఆలోచనలను చూసే దేవుడు, మన ఆరాటాన్ని చూసే దేవుడు. దేవుని మందిరానికి మనం ఎందుకు వస్తున్నాం? ఎందుకు బయటికి వెళ్తున్నాం? ప్రియులారా, లేకపోతే మన జీవితాల్లో మనం ఎలా ఉన్నాం? బయట ఎలా ఉన్నాం? మందిరంలో ఎలా ఉన్నాం? వెలుపల ఎలా ఉన్నాం? ఇంట్లో ఎలా ఉన్నాం? వీధిలో ఎలా ఉన్నాం? ప్రియులారా, మనుషులు కనపడకపోవచ్చు, ఎవరికి కనపడతాయి? కాబట్టి దేవునికి వ్యతిరేకమైన దాన్ని దేవుడు ఒకరోజు సంహరిస్తాడు. దేవునికి వ్యతిరేకమైన దాన్ని దేవుడు ఒకరోజు ఏం చేస్తాడు? సంహరిస్తాడు.
ప్రియులారా, కాబట్టి అలాంటి పరిస్థితి మనకు రాకుండా దేవుడు అన్నీ ఎరిగిన వాడనే విషయాన్ని గుర్తించి దేవుని సన్నిధిలో మనం దేవునికి చేరువు కావాలి. జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథంలో ఒక మాట అంటాడు. ప్రియులారా చూడండి, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుంటే, అందరికిని ఒక్కటే గతి సంభవించును, అందరికిని ఒక్కటే గతి సంభవించును, సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో, సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము, ఇది బహు దుఃఖకరము, మరియు నరుల హృదయము చెడుతనంతో నిండి ఉన్నది. నరుల హృదయము సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో బహు దుఃఖకరమైన విషయం ఏంటంటే, నరుల హృదయం దేంతో నింపబడింది? చెడుతనముతో. ఇందాక మనం అనుకున్నాం, మనిషిని మనసులో ఉండే వల్ల ఏంటంట, దురాశలు, వ్యభిచారములు, కలమును, కపటమును, ద్వేషమును, నానా రకములైనటువంటి దుర్నీతి అంతా మనిషి మనసులో ఉంది. కాబట్టి భూమి కింద ఏదైనా ఒకటి చెడ్డది ఉందంటే మనిషి మనసు పాడైపోయి ఉంది. మనిషి మనసు ఎలా ఉంది? పాడైపోయి ఉంది. ఈరోజు ప్రియులారా, మన మనసులను మనము కడుగుకోవాల్సిన అవసరం ఉంది. మన మనసులో ఉన్న అపవిత్రత సరిచేయబడాల్సిన అవసరం ఎంతో ఉంది. దేవునికి దగ్గర అవ్వాలనుకుంటున్నాం, కానీ మనసులు పాడైపోతూ ఉన్నాయి. దేవునికి దగ్గర అవ్వాలనుకుంటున్నాం, మన మనసుల్లో విపరీతమైనటువంటి భయంకరమైన పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి సూర్యుని క్రింద ఏదైనా ఒకటి అపవిత్రమైనది చూడగానే భయంకరమైనది కనిపించింది అంటే, అంటాడు ప్రసంగి భక్తుడు, మనుషుని యొక్క హృదయం చాలా చెడిపోయింది. ఇదే భయంకరమైన స్థితి అంటున్నాడు. దీనికంటే ఘోరమైంది ఏది లేదు అంటున్నాడు. ఇర్మియా భక్తుడు ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో ఇర్మియా భక్తుడు చెప్పిన మాట. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడున్న మాట, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? హృదయానికి జబ్బుంది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవరు? ప్రియులారా, మన మనసు ఏ స్థాయికి అపవిత్రపరచబడుతుందో, మన హృదయం ఏ స్థాయికి అపవిత్రపరచబడుతుందో మనం ఆలోచించగలిగామా? ప్రభు అన్నారు, మనుషునిలో నుండి పిల్లల వెలుపలకు వచ్చేది, మనుషునిలో దాగి ఉండేది, మనుషునిలో స్థిరస్థాయిగా నిలిచిపోయింది, తన మనసులో తన హృదయంలో పాతుకుపోయింది పాపమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు దేవునికి దగ్గర అవ్వాలని, ప్రార్థనలో దగ్గర అవ్వాలని, అన్ని విషయాల్లో దేవునికి దగ్గర అవ్వాలని ఆశపడుతున్న మనం దేవుని దగ్గర ఏమని విజ్ఞాపన చేయాలో తెలుసా? ప్రభువా, నా మనసులో ఉన్న చెడుతనమును తీసివేయి నాయన. నిన్ను చూడాలని ఆశగా ఉందంటే ఉపయోగం ఏముంది? నాయననికి స్తోత్రాలు, తను ప్రార్థన చేయగలుగుతుంది, నేను చేయలేకపోతున్నాను. ఆయన ప్రార్థన చేయగలుగుతున్నాను, నేను చేయలేకపోతున్నాను. ఆయన నీకు దగ్గరగా ఉండగలుగుతున్నాను, నేను దగ్గరగా ఉండలేకపోతున్నాను. నువ్వు దేవునికి దగ్గరగా ఉండాలన్నా, దేవునికి చేరువు కావాలన్నా ప్రియులారా, మన మనసు దేవుని సన్నిధిలో అది సరిచేయబడాలి. అదేం చేయబడాలి? సరిచేయబడాలి. ప్రభు ఒకరోజు మార్కు సువార్త 7వ అధ్యాయం 1వ వచనం నుండి కొంతమంది పరిసయ్యులతో ప్రభు మాట్లాడిన మాటను మనం చూస్తాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 1వ వచనం నుండి చదవండి. వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరును ఆయన యొద్దకు కూడి వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడగని చేతులతో భోజనము చేయుట చూచిరి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే గాని భోజనము చెయ్యరు. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనము చెయ్యరు. ఇదియుగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్ళలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించేవారు. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున పారంపర్యాచారాల ప్రకారము నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేస్తారని ఆయన అడిగిరి. అందుకైన వారితో ఇలాగూ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని, ప్రజలు తమ పెదవులతో తను గణపరుస్తారు గాని వారి హృదయము నాకు దూరంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. అంటే గిన్నెలు కడుక్కున్నావా, చేతులు కడుక్కున్నావా, లేకపోతే కుండలు కడుక్కున్నావా, కాళ్ళు కడుక్కున్నావా అనే దాన్ని బట్టి దేవుని కృప, దేవుని ప్రత్యక్షత ఆధారపడదు. ఇది బయట శుభ్రతకి. దేనికోసం ఇవన్నీ? బయట శుభ్రతకి. వీళ్ళకి బయట శుభ్రత ఉంది కానీ లోపల శుభ్రత
లేదు. అందుకనే ప్రియులారా, వీరు ఆచరించిన ఆచారాల ప్రకారం ఎవరైనా చేయి కడుక్కోకుండా అన్నం తింటే అది ఏమవుతుంది? ధర్మశాస్త్ర ప్రకారం లేకపోతే వాళ్ళకున్న నిబంధనల ప్రకారం ఏమైంది? తప్పయింది. కాబట్టి శిష్యులు చేతులు కడుక్కోలేదని ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు? హేళన చేస్తున్నారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఈ ప్రజలు వీరు తమ పెదవులతో నన్ను ఆరాధిస్తారు కానీ వారి మనసు నా దగ్గర లేదు. అంటే ప్రియులారా, ఈరోజు వారి మనసు ఏ స్థాయికి పాడైపోయిందంటే వీరు బయటకు అడుగుదలకే చూశారు కానీ అంతరంగం గడగబడాలన్న ఆలోచన వారికి లేదు. అందుకనే ప్రియులారా, వారు పైకి భక్తి చేశారు. ఈరోజు ఏఫోదులు ధరించుకునే వాళ్ళు ఉంటారు. ఏఫోదు పైనుంచి కిందకి దాన్ని అంటారు గౌన్ అంటారు. ఏమంటారు? గౌన్. ప్రియులారా, పాత నిబంధన ప్రకారం గౌన్లు ఉండేవి. ఎవరికి? పురుషులు వేసుకోవడం. గౌన్లు అంటే ఆడపిల్లలు వేసుకునే గౌన్లు కాదు, పైనుంచి కింద వరకు దిగేసుకునే నైటీ గుడ్డల మాదిరి ఉండే గౌన్లు, మాదిరి ఉండే గౌన్లు. కాబట్టి పైనుంచి కిందకి దిగేసుకుని ప్రియులారా అక్కడికి వెళ్ళి ఒక చేతిలో గంట పట్టుకుని, చేతిలో కర్ర పట్టుకుని ప్రియులారా వాళ్ళు అలాగా అటు ఇటు కనపడి నెత్తి మీద టోపీ కూడా, అయ్యో బాబు పెద్ద పాస్టర్ గారు, అయ్యి బాబు ఈయన ఎవరా పెద్ద పాస్టర్ గారు, నెత్తి మీద టోపీ, లోపల ఈ పక్కన ఒక అంగి, పెద్ద అంగి వేసుకుని దాని మీద ప్రియులారా వారికి నచ్చినటువంటి గుర్తు వేసుకుని వారు వెళ్తుంటే ప్రియులారా మెడలో ఒక సిలువ వేసుకుని వెళ్తుంటే అయ్యో బాబా పెద్ద పాస్టర్ గారు అంటాం. వెంటనే ఏమంటాం? అయ్యో పెద్ద పాస్టర్ గారు. ఎందుకు పెద్ద పాస్టర్ గారు? దేంట్లో పెద్ద పాస్టర్ గారు? అయ్యో బాబా రోమన్ క్యాథలిక్ ఫాదర్ గారు అంటాం. అంటే ఏంటి? ఈయనందరికీ పెద్దోడు అంటాం. దేంట్లో పెద్దోడు? బట్టల్లో పెద్దోడా? టోపీలో పెద్దోడా? గొలుసులో పెద్దోడా? దేంట్లో పెద్దోడు? అయితే ప్రియులారా ఇదే చూసుకున్నారు. ఇస్త్రీ గుడ్డలు వేసుకున్నామా లేదో చూసుకున్నారు. ప్రియులారా ఇవి చూసుకున్నారు తప్ప ప్రియులారా వారు దేవునికి, వారి మనసు దేవునితో కలుస్తుందో లేదో చూసుకోలేకపోయారు. వారి మనసు దేవునితో సన్నిహితంగా ఉందో లేదో చూసుకోలేకపోయారు. బయటకు మనం ఎన్ని దుస్తులు వేసుకున్నా, బయటకు మనం ఎంత అందంగా తయారైనా, ఈరోజు దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? ప్రియులారా నీ బయట నీ పై రూపం లేకపోతే నువ్వు కనిపించేటువంటి అగుపరచబడే విధానాన్ని చూసి ప్రియులారా మనుషులు మోసపోతారేమో. దేవుడు వెక్కిరింపబడడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వెక్కిరింపబడడు, దేవుడు మోసపరచబడడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రియులారా మన హృదయం పాడైపోయిన స్థితిని గుర్తించకపోతే, మన హృదయాన్ని మనం దేవునికి అర్పించకపోతే, మన జీవితంలో మన బ్రతుకులలో ప్రియులారా మనం అనుకున్న ఆత్మీయ స్థాయికి మనం చేరుకోలేము. ఈరోజు మనందరికీ ఆత్మీయంగా ఉండాలని ఆశ ఉంది. మనం ఆత్మీయంగా ఉండాలి, ఆత్మీయంగా చేరాలి అంటే బయట ఎలా కడుక్కున్నానో, లేకపోతే కాలు కడుక్కుని ఇంట్లోకి వచ్చానో, చేతులు కడుక్కుని ఇంట్లోకి వచ్చానో, లేదా తల కడుక్కుని ఇంట్లోకి వచ్చానో, అవును అది మన శుభ్రంగా ఉండాలంటే, మన శరీరాన్ని పాడు చేసుకోకుండా ఉండాలంటే మనం తప్పకుండా చేతులు కడుక్కుని భోజనం చేస్తాం. కానీ విషయం ఏంటో తెలుసా ప్రియులారా, దానికి అంతరంగానికి ఏ విధమైన పోలిక లేదు. అంతరంగం విలువైనది. అంతరంగంలో దేవుడు ఉండాలి. అంతరంగం పాడైపోకుండా కాపాడుకోవాలి. అంతరంగం స్థిరంగా ఉండేలా కాపాడుకోవాలి. అలాంటి సమయంలో నువ్వు అంతరంగం బాగుంటే తెలియక విషం తాగేసినా అది అమృతంగా మారిపోద్దని దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. నీ అంతరంగం బాగుంటే నువ్వు తెలియకుండా విషం తాగేసినా అదేమైపోతుంది? అమృతంగా మారిపోతుంది. ఎందుకో తెలుసా? ఈరోజు ప్రియులారా మన జీవితంలో మన హృదయాలు స్థిరముగా ఉన్నప్పుడు మన జీవితంలో ప్రియులారా దేవుడు ఆయన మహిమను వెల్లడపరుచుకుంటాడు. ఆనాడు పరిసయ్యులు ఆ విధంగా అడిగారు. వాక్యం మరొక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. ముందుకు వెళ్తే యేసయ్య పరిసయ్యులకు ఇచ్చినటువంటి జవాబు ఒకసారి మీరు చూస్తే మార్కు సువార్తలు చూడండి ప్రియులారా 7వ అధ్యాయం 6వ వచనం నుండి ఒకసారి చదవండి. అందుకాయన వారితో ఇలాగు చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుస్తారు గాని వారి హృదయము నాకు దూరంగా ఉంది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని, మానవులు చేసిన పద్ధతులనే దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తారు. మానవులు కల్పించిన పద్ధతులనే దేవోపదేశములని బోధించుచు వ్యర్థముగా నన్ను ఆరాధిస్తారు. ఎంత భయంకరమో చూడండి ప్రియులారా. మానవులు కల్పించిన పద్ధతులు ఏవి మనకు అవసరం లేదు ప్రియులారా. భయం, ఆందోళన, పరిస్థితుల మీద ఆ యొక్క స్పందన ఎవరి వల్ల వచ్చింది? మన పూర్వీకులు అన్నారు. మన పూర్వీకుల యొద్ద నుండి మనకు వస్తుంది ప్రియులారా. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన పూర్వీకుల యొద్ద నుండి వస్తున్నాయి. వారికి ఎవరు నేర్పించారు? వారికి ఎవరు బోధించారు? వారికి ఎవరు చెప్పారు? ఇది ఇలా ఉంటుంది, అది అలా ఉంటుంది అని ఎవరు చెప్పారు?
ప్రియులరా, పూర్వీకులకు ఇలాంటి విషయాలన్నీ ఎలా తెలిసాయి? ప్రియులరా, అప్పుడులో ఆచారాలు ఉండేవి, అప్పుడులో పద్ధతులు ఉండేవి, అప్పుడులో నియమాలు ఉండేవి. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి ద్వారా వారిని నీతిమంతులుగా వారు మార్చుకోలేకపోయారు. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులరా, ఇప్పుడు దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత, దేవుని బిడ్డగా మారిన తర్వాత, ప్రియులరా, నా జీవితంలో నాకు ఏ విధమైనటువంటి నియమ నిబంధనలు లేవు. నేను అంటాను, నెరవేరిస్తే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చు, లేకపోతే కృపలో బ్రతుకు. నెరవేరిస్తే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చు, లేకపోతే దేంట్లో బ్రతుకు? కృపలో బ్రతుకు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని మనం నెరవేర్చలేం కాబట్టి మన స్థానంలో ఎవరు చనిపోయారు? యేసు ప్రభు చనిపోయాడు. యేసు ప్రభు మన స్థానంలో చనిపోయిన తర్వాత ఇంకా ధర్మశాస్త్ర సంబంధమైన నీతి మన నీతిమంతులుగా చేయలేదు. కాబట్టి ప్రియులరా, ఈరోజు మన జీవితంలో, మన బ్రతుకులలో పితరులు కల్పించినటువంటి పద్ధతులు కానీ, పితరులు కల్పించిన పండగలు కానీ, పితరులు కల్పించిన అన్య సాంప్రదాయాలు కానీ, పితరులు కల్పించినవి అన్నీ ఆచరించి మనం దేవునికి దగ్గర అవ్వాలనుకోవడం అసాధ్యం. ఇవేవి మనల్ని దేవునికి దగ్గర చెయ్యలేవు. ఇవేవి మనం దేవునికి దగ్గర చెయ్యలేవు. ప్రియులారా, ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయో తెలుసా? సాతాను నుండి వచ్చాయి. చాలా పద్ధతులు సాతాను యొద్ద నుండే వచ్చాయి. ఈ చాలా రకరకాలైనటువంటి రోజులు, మంచి రోజులు, చెడ్డ రోజులు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? సాతాను నుండి వచ్చాయి. ఆనాడు ప్రియులారా, త్రోసివేయబడిన దూత సమూహం ద్వారా లోకములోనికి భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చాయి. త్రోసివేయబడినటువంటి దూత సమూహం ద్వారా లోకం మీదకి భయంకరమైన స్థితులు వచ్చాయి. ఈరోజు ప్రియులారా, మనల్ని భయపెట్టడానికి అమావాస్య, మనం సంతోషపెట్టడానికి పౌర్ణమి, లేకపోతే మనను సంతోషంగా ఉంచడానికి, ఆనందంగా ఉంచడానికి ఒక శనివారం, లేకపోతే ఒక ఆదివారం, లేకపోతే ఇలాంటి రోజులు, మనం కొంచెం భయపడతా జీవితంలో బ్రతకడానికి ఒక మంగళవారం, ఒక శుక్రవారం, ఇలాంటి రోజులు ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుడు ఇలా చేసి మనుషుల్ని బాధ పెట్టడానికి దేవుడు ఉంటాడా? దేవుడు ఇలా చేసి మనుషుల్ని ఇబ్బంది పెడతాడా? నువ్వు రోజుల్ని చూచి భయపడుతూ, దినాలను చూచి భయపడుతూ, గడియలను చూచి భయపడుతూ ఉంటే దేవుడు ఆనందిస్తాడా? అలా దేవుడు ఆనందిస్తే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? ఆలోచించు. ఈరోజు శుక్రవారం కాబట్టి నేను ఇలా ఉండాలి, మంగళవారం కాబట్టి ఇలా ఉండాలి, ఆదివారం కాబట్టి నేను ఇలా ఉండాలి అనుకుని పిల్లలు మన జీవితాన్ని దాని ప్రకారం కట్టుకుంటే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? దేవుడు అలాంటి వాడు కాడు. ప్రైజ్ ది లార్డ్. మనుషులు కల్పించే పద్ధతులను మన మీద రుద్ది, మన జీవితాల మీద రుద్ది ఈరోజు మన హృదయాన్ని చెరిపేసింది లోకం. ఈరోజు ప్రియులరా, మన హృదయానికి స్వస్థత కావాలి, మన అంతరంగానికి స్వస్థత కావాలి. బయటకు స్వస్థత ఉన్నా లేకపోయినా ఒకటే, అంతరంగం పరిశుద్ధంగా ఉంటే దేవుణ్ణి చూచే ఆధిక్యత దొరుకుతుంది. అంతరంగం పరిశుద్ధంగా ఉంటే దేవునికి దగ్గరయ్యే కృప దొరుకుతుంది. అంతరంగం పరిశుద్ధంగా ఉంటే దినదినము దేవునికి చేరువయ్యే కృప మనకు అనుభవించగలుగుతాం. ప్రియులరా, ఈరోజు మన అంతరంగ పరిశుద్ధత కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇదే మార్కు సువార్త 7వ అధ్యాయంలో 14వ వచనం నుండి మనం చదువుకుంటే, ప్రియులారా చదవండి. అప్పుడు ఆయన జన సమూహమును మరలా తన యొద్దకు పిలిచి మీరందరూ నా మాట విని గ్రహించుడి. వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదియూ లేదు గాని లోపల నుండి బయలు వెళ్ళినదే మనుషుని అపవిత్రునిగా చేయును. లోపల నుండి ఆ పండు తిన్నావు, లోపలకు పంపించావు, ఆ రోజు నుంచి నువ్వేమైపోయావు? పాపిగా మారిపోయావు. కాబట్టి నీ లోపల నుంచి కంపు వస్తుంది, నీ లోపల నుంచి పెంట బయటకు వస్తుంది, నీ లోపల నుంచి దేవునికి వ్యతిరేకత బయటకు వస్తుంది. కాబట్టి లోపల నుండి బయటికి వచ్చేదే మనిషిని అపవిత్రునిగా. చదవమ్మా. ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును ఆయన అడగగా ఆయన వారితో ఇట్లా నేను ఏమన్నాడు? మీరు ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనుషుని లోపలికి పోవునది ఏదియు వానిని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోని ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. తిరిగి అది ఎక్కడికి వస్తుంది? లోపలికి వెళ్ళి మళ్ళీ తిరిగి బయటికే వస్తుంది. కాబట్టి అది ఏది మనిషిని అపవిత్రం చెయ్యదు. ఒకవేళ మనిషిని అపవిత్రం చేసేది ఏదైనా ఉందంటే లోపల నుంచి బయటకు వచ్చేదే. అంటే ఆత్మీయమైన అర్థం ఆలోచించుకోండి. అలా అని చెప్పి ఏ విషయం చేసాం ఇంటికి వెళ్ళి తాగేయకండి, బయటకు వచ్చేస్తుంది అనుకోండి. ఎందుకంటే పిల్ల ఆత్మీయమైన సారాంశాన్ని అర్థం చేసుకోవాలి. ఏంటి ఆత్మీయమైన సారాంశం? ఏంటి ఆత్మీయమైన స్థితి? ఏంటి ఆత్మీయమైన విధానం? అంటే వెలుపల నుండి లోపలకు వెళ్ళేదేంటి?
వెలుపల నుండి లోపలికి వెళ్ళేది అది విషం అవ్వచ్చు, లేకపోతే మట్టి అవ్వచ్చు, లేకపోతే బురద అవ్వచ్చు, లేకపోతే పెంట అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు లోపలికి వెళ్ళేది. కానీ ఇప్పుడు అంటున్నాడు ఇక్కడ, ఈ వెలుపలికి వెళ్ళేది మనిషిని ఎందుకు అపవిత్రపరచదంటే లోపలికి వెళ్ళేది ఏదో ఒక రకంగా బయటికి తీసుకురావడానికి ఆస్కారం ఉంది. కానీ అసలు లోపల నుంచే మొదలయ్యేది బయటకు వస్తుంటే ఆ లోపల నుండి మార్చగలిగింది ఎవరు మార్చగలరు? మనసులో పాతుకుపోయింది మార్చగలిగిన వాళ్ళు ఎవర్రా? నీ శరీరంలో రోగం ఉంటే పోగొట్టచ్చు, నీ శరీరంలో ఏదైనా ఒకటి లోపలికి చొరబడి బయట నుంచి లోపలికి వెళ్తే ఏదైనా తెగులు వచ్చినా దాన్ని పోగొట్టవచ్చు. కానీ లోపల నుంచే మొదలైన తెగులను ఎవరు పోగొట్టగలరు? అంతరంగంలో మొదలైన రోగాన్ని ఎవరు పోగొట్టగలరు? నీ మనసును పాడు చేస్తున్న అపవిత్ర నుండి నిన్ను ఎవరు విడిపించగలరు? అంత అవివేకులుగా మీరున్నారా అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రియులారా, మన హృదయం పాడైంది. దాని పాడైన స్థితిని మనం గమనించామా? ప్రియులారా, అపవిత్రతను బట్టే మనం దేవునికి దగ్గర అవ్వాలనుకున్నా అవ్వలేకపోతున్నాం, ప్రార్థించాలనుకుంటున్నాం ప్రార్థించలేకపోతున్నాం, సహవాసం చేయాలనుకుంటున్నాం చేయలేకపోతున్నాం, దేవుని మహిమను అనుభవించాలనుకుంటున్నాం, మన జీవితం ఏం చేయలేకపోతున్నాం? అనుభవించలేకపోతున్నాం. కాబట్టి మన హృదయం ఏ స్థాయికి పాడైపోయింది అనే విషయం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. 17వ వచనం మరొకసారి చదవమా. ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గూర్చి ఆయన అడగగా ఆయన వారితో ఇట్లనెను, మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనుషుని లోపలికి పోవునది ఏదియు వానిని అపవిత్రునిగా చెయ్యదు గాని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి, అంటే బయట నుంచి వెళ్ళేది కడుపులోకి వెళ్తుంది, లోపల ఉన్నది ఎక్కడ ఉంటుంది? హృదయంలో ఉంటుంది. కాబట్టి లోపల ఉన్నది ప్రమాదమా, కడుపులో ఉన్నది ప్రమాదమా? లోపల మనసులో ఉన్నదే ప్రమాదం. మనసులో ఉన్న దాన్ని బట్టే ఈ కంప్యూటర్ పనిచేస్తుంది. ఇప్పుడు మనసులో ఉన్న దాన్ని బట్టే ఈ కంప్యూటర్ ఏం చేస్తుంది? పనిచేస్తుంది. ఇప్పుడు మనకు ఉన్నట్టు మనసులో ఉన్న దాన్ని బట్టే ప్రియుల మన ఆలోచనలను బట్టే మన జీవితం పనిచేస్తుంది. కాబట్టి ప్రియుల కడుపులో ఉన్నది కడుపులో నుంచి ఏదైనా బయటికి రాగలదు. కానీ ప్రియ మనసులో ఉన్నదాన్ని బయటికి తీసుకురావాలంటే ఎవరు తీసుకురాగలరు? దేవుడే తీసుకురావాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియుల హృదయం చెడిపోయింది, అపవిత్రపరచబడింది. ఈరోజు మన ఆత్మీయతకు భంగం కలిగించేది కూడా మన హృదయమే. నేను పరిశుద్ధాత్మ చేత నింపబడలేదండి, నా జీవితంలో దేవుణ్ణి అనుభవించలేకపోతున్నాను, నేను ప్రార్థించలేకపోతున్నాను, నేను భక్తితో ఉండలేకపోతున్నాను, దేవుణ్ణి సంతోషపెట్టలేకపోతున్నాను, నా నడక అంతా చెడిపోయింది, నా ప్రవర్తన అంతా దేవునికి వ్యతిరేకంగా ఉంది, ఏం చేయాలో అర్థం కావడం లేదు, ఎంతోమందితో ప్రార్థన చేయించుకుంటున్నాను, ఎక్కడికి వెళ్ళినా పాస్టర్ గారు నాకు అభిషేకం కావాలని ప్రార్థన చేయండి అంటున్నాను, ఎక్కడికి వెళ్ళినా నా ఆత్మీయ ఎదుగుదల కోసం ప్రార్థన చేయండి అంటున్నాను, లేదా ఎక్కడికి వెళ్ళినా నేను భక్తి జీవితం గురించి ప్రార్థన చేయమంటున్నాను, ఎక్కడ ప్రార్థన చేసినా నాకు విడుదల లేదు. ఎందుకుంటుంది? మనిషి బయట రూపాన్ని చూసి ప్రార్థన చేస్తాడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి లోపల పని చేయడానికి కార్యం జరగాలంటే దేవుని ప్రత్యక్షత, దేవుని మహిమ, దేవుని ఆత్మీయ ప్రత్యక్షత మన జీవితంలోనికి విడుదల చేయబడాలి. ప్రైజ్ ది లార్డ్. There should be something that will kick away everything from your heart. నీ మనసులో నుండి ప్రతిదాన్ని బయటికి గెంటేసేటువంటి బలమైనటువంటి ఒక ఆయుధం, బలమైనటువంటి ఒక మందు దానికి కావాలి. ఆ మందే యేసు ప్రభు రక్తం. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య రక్తంతో ప్రోక్షింపబడిన హృదయం, యేసయ్య రక్తంతో కడగబడిన హృదయం. అయ్యా నీ రక్తంతో నా హృదయాన్ని కడుగునైనా, నీ రక్తంతో కడుగు. ఎందుకంటే నా రక్తం కూడా అపవిత్రమైపోయింది, నా రక్తం కూడా ఏమైపోయింది? అపవిత్రమైపోయింది. నీ రక్తంతో నన్ను కడిగితే నేను పరిశుద్ధునిగా మార్చబడతాను. ఈరోజు ప్రియులారా, మన జీవితంలో మనం ఉన్నటువంటి హృదయ స్థితిని మనం చూసినప్పుడు దాన్ని మనం ఎలా స్పందించాలో 3 మాటల్లో చెప్పి ముగిస్తాను, సమయం అయిపోయింది. ఇప్పుడు మన హృదయాన్ని మనం చూసినప్పుడు, మన హృదయాన్ని మనం ఆలోచన చేసుకున్నప్పుడు, ఈరోజు హృదయం ఈ స్థితికి పాడైపోయింది కదా, ఇప్పుడు ఆత్మీయంగా ఎదగాలనుకున్న నేను ఎదగలేకపోతున్నాను. కారణం ఏంటంటే పాడైపోయిన నా హృదయం. ఈ పాడైపోయిన హృదయం నుండి నేను విడుదల పొందాలనుకుంటున్నాను. కాబట్టి నా జీవితంలో నేను ఎలా స్పందించాలి? ప్రియులారా, చాలా విషయాల్ని తీవ్రంగా స్పందిస్తూ ఉంటాం. చాలా విషయాలు ఎలా స్పందిస్తూ ఉంటాం? తీవ్రంగా స్పందిస్తాం. మన మనోభావాలను దెబ్బతీసే ఏ విషయమైనా, మన మనోభావాలను కానీ మన అహాన్ని కానీ దెబ్బతీసే దేన్నైనా మనం వెంటనే ఏమవుతాం? స్పందిస్తాం. ఎవరినైనా ప్రియులరా, మనకు తెలిసిన ఒక అనామకుని ఏరా అని పిలిచామనుకో, మనకి ఏమొస్తుంది? ఏట్రో నేను నీకు తెలిసానని ఏరా అంటున్నావు అంటే ఏమొచ్చింది వెంటనే? అంటే అహానికి దెబ్బ తగిలితే వెంటనే ఏమొచ్చింది? కోపం వచ్చింది. అంటే మనోభావానికి దెబ్బ తగిలినప్పుడు నీ వెంటనే నీ ముఖంలో ఏం కనపడుతుంది? మొహంలో మార్పు. లోపల నుంచి బయటకు వచ్చిన వెంటనే ముఖం చిట్లించుకుని మార్పు కనపడి మన ముఖంలో ఏం కనపడుతుంది? కోపం. అంటే ఇప్పుడు అనొచ్చు, ఏమన్నా నువ్వు చాలా సీరియస్గా నీ ముఖం ఉంది.
ఈరోజు ప్రియులరా, మన హృదయంలో చోటు చేసుకున్న మార్పుల గురించి కూడా మనం చాలా తీవ్రంగా స్పందించే వాళ్ళంగా ఉండాలి. మొదటిగా ప్రైజ్ ది లార్డ్. హృదయం పాడైపోయిన స్థితిని ఎప్పుడైనా నువ్వు తీవ్రంగా ఖండించగలిగావా? నీ హృదయం గురించి ఎప్పుడైనా జాగ్రత్తలు తీసుకోగలిగావా? ఈరోజు రోగం వస్తే రోగానికి ఎన్ని మందులైనా వేసి రోగానికి విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. రోగా నివారణ కోసం ఎంత డబ్బైనా చెల్లిస్తాం, ఎంత ఖర్చైనా పెడతాం. ఎందుకంటే అది రోగం అని మనకు తెలుస్తుంది కాబట్టి. లోపల తెలియకుండా కుళ్ళిపోతున్న హృదయం గురించి నీకు తెలుసా? నీ లోపల తెలియకుండా పాడైపోతున్న నీ మనసు ఏ స్థాయికి పాడైపోతుందో నువ్వు ఆలోచించగలిగావా? ఈరోజు ఎంత తీవ్రంగా నువ్వు ఖండించగలుగుతున్నావు, ఎంత తీవ్రత కలిగి నువ్వు స్పందించగలుగుతున్నావు? దేవుని వాక్యం చెప్పిన మాట, ఈరోజు మన హృదయం బాగుపడాలి అన్నా, మన హృదయం సరిచేయబడాలి అన్నా, దాన్ని తీవ్రమైన నిర్ణయాలు మనం తీసుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాం. చూడండి వాక్యం చెప్పే మాట. ప్రియుల వేగంగా ముగిస్తాను. వాక్యాన్ని చదువుకుంటే ప్రియుల ఒకసారి మనిషి పడిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోదాం. ఆదికాండం 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు. కాబట్టి ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, పుట్టింది మొదలుకొని భూమి మీద మనిషి వచ్చింది మొదలుకొని పాపం చేసిన దినం మొదలుకొని అప్పటి నుంచి కూడా హృదయానికి అన్ని సమస్యలు ఉన్నాయి. హృదయానికి అన్ని ఏమున్నాయి? సమస్యలు ఉన్నాయి. రోగం ఇప్పుడు మొదలైంది కాదు. ఎప్పుడు మొదలైంది? ఆదికాండంలో ఆదాము పాపము చేసి పడిపోయిన దినం మొదలుకొని అప్పటి నుండి ఇప్పటి వరకు రోగం ఆ స్థాయిలోనే మొదలైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు మన జీవితంలో మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ప్రియులరా, ఈరోజు మన జీవితంలో అలాంటి తీవ్రత ఎదురైంది. కాబట్టి ఈ తీవ్రతను నువ్వు ఎలా ఖండిస్తున్నావు? ఈ తీవ్రత మీద నువ్వు ఎలా స్పందిస్తున్నావు? 8వ అధ్యాయంలో ఆదికాండంలో అంటాడు, 21వ వచనాన్ని మనం చదువుకుంటే, ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుంటే, అప్పుడు యెహోవా ఇంపైన సువాసన వాగ్దానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఇక మీదట నరులను బట్టి భూమి మీద మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నరుల హృదయాలోచన ఎప్పటి నుంచి చెడ్డది? బాల్యము నుండే చెడ్డది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటున్నాడు? 21వ వచనంలో చదవండి మరలా. అందుకు యెహోవా ఇంపైన సువాసన వాగ్దానించి ఇంపైన సువాసన పోసి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఇప్పుడు పాడైపోయిన హృదయం మీదకి ఏం పోశాడు? ఇంపైన సువాసన. ఏంటి ఇంపైన సువాసన? ప్రియులారా, యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని విడిపించును. ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనం ఏం చెయ్యును? విడిపించును. ఈరోజు మనకు ఒక సుగంధ ద్రవ్యం ఉంది. ఏంటి సుగంధ ద్రవ్యం అంటే? యేసయ్య రక్తం. వేర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇస్ స్ప్రింకిల్డ్. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము ఎక్కడ చిందింపబడుతుందో, ఎక్కడ విడుదల చేయబడుతుందో ప్రియులారా, అక్కడ దేవుని మహిమ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఏ స్థాయికి, ఎంత తీవ్రతకు, ఎంత ఈరోజు మనం ఆలోచించాలి. ప్రభువా, నా మనసు పాడైపోతుందంటే నేను చాలా జాగ్రత్తగా దీన్ని తీసుకోవాలి, చాలా తీవ్రంగా నేను ఖండించాలి. ప్రియులారా, లోకంలో కనిపించే వాటికి తీవ్రంగా ఖండిస్తాం. కులాల విషయంలో తీవ్రంగా ఖండిస్తాం. ప్రియులారా, మన కుటుంబాల విషయంలో తీవ్రంగా ఖండిస్తాం. మన కుటుంబాన్ని ఎవడైనా ఏమన్నా అంటే తీవ్రంగా ఖండిస్తాం. కులాన్ని ఏమన్నా అంటే తీవ్రంగా ఖండిస్తాం. మనం నచ్చిన వాళ్ళని ఎవరైనా ఏమన్నా అంటే తీవ్రంగా ఖండిస్తాం. ఈరోజు నీ లోపలే నిన్ను పాడు చేస్తున్న పరిస్థితిని నువ్వు ఎంత తీవ్రంగా ఖండించగలుగుతున్నావు? రోజు రోజుకి తెలియకుండానే పాడైపోతుంది. ఎయిడ్స్ ప్రారంభమైనప్పుడు అది ముందుగా హ్యూమన్ ఇమ్యూనో వైరస్గా ఉంటుంది. ప్రియులారా, అది అడినో ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటారు దాన్ని. ప్రారంభంలో అది ఎయిడ్స్గా ఉండదు. ప్రారంభంలో హ్యూమన్ ఇమ్యూనో వైరస్ అంటే మానవుడు తట్టుకోలేని పరిస్థితి, మానవుడు ఏ రోగం వచ్చినా నివారించలేని పరిస్థితిని బట్టి ప్రియులారా మానవునికి ఆ రోగం వస్తుంది. ఆ రోగం ఉన్నంతసేపు బాగానే ఉంటాడు, తెలియదు. దాదాపు ఒక 5-10 సంవత్సరాల దగ్గర పడేసరికి అది ఎయిడ్స్గా మారిపోతుంది. ఎన్ని సంవత్సరాలు పట్టింది అంటే? ఈ 5-10 సంవత్సరాలు వాడికి ఏం తెలియలేదు. ఉజ్జాయింపుకి క్యాన్సర్ అనుకుందాం. క్యాన్సర్ లోపల ప్రారంభమైనప్పుడు క్యాన్సర్ ఉన్నట్టు తెలియదు. క్యాన్సర్ లోపల ప్రారంభమైనప్పుడు క్యాన్సర్ ఉన్నట్టు తెలియదు. ఏదో చిన్న గెడ్డ అనుకుంటారు, మామూలుగా పట్టించుకోరు, అలా ఉండిపోతుంది. తెలియకుండా కొన్నాళ్ళకి అది ఏమవుతుంది? స్టేజ్ల పరిగా దాటి వెళ్ళిపోతుంది. చివరికి డాక్టర్ దగ్గర వెళ్ళేసరికి ఇన్నాళ్ళు ఇంత నిర్లక్ష్యం ఎలా చేసావు? 3వ స్టేజ్కి వెళ్ళిపోయింది అంటాడు. ఇన్నాళ్ళు ఎంత నిర్లక్ష్యం ఎలా చేసావు? ఏ స్టేజ్కి వెళ్ళిపోయింది?
అంటే తెలియకుండానే అంతరంగం. ఇప్పుడు ప్రియ రోగం బయటకు కనపడుతుంది కాబట్టి నా రోగం వచ్చిందని డాక్టర్తో చెప్పుకుంటున్నావు, లేకపోతే బలహీనత వచ్చింది కాబట్టి డాక్టర్ని కలుసుకుంటున్నావు. కానీ నీ అంతరంగంలో నీ హృదయం ఏ స్థాయికి పాడైపోతుందనే విషయాన్ని నువ్వు ఆలోచించావా? నీకు తెలియకుండానే అసూయ చేత, ద్వేషం చేత, పగ చేత, కలహం చేత, కోపం చేత, వ్యభిచారం చేత, దొంగతనం చేత, నరహత్య చేత, సమస్త విధమైన అపవిత్రత చేత నీ అంతరంగం రోజు పాడైపోతూనే ఉంది. కాబట్టి ప్రియులరా, దాని గురించి నువ్వు తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నీ హృదయాన్ని గురించి నువ్వు తీవ్రమైన ఖండితమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. యాకోబు చెప్పిన మాట చూడండి ఒక్కసారి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత వీడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ ఏం ధరించింది? గర్భము ధరించి పాపమును కన్నది. పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ప్రైజ్ ద లార్డ్. ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ గాడ్. ఈ రోజు ప్రియ దురాశ గర్భం ధరించింది. గర్భం ధరిస్తే ఏం కన్నది? పాపం వల్ల ఏమొచ్చింది? మరణం వచ్చింది. కాబట్టి ప్రియులారా, దీన్ని మనం తీవ్రంగా తీసుకోవాలి. మొన్నటి దినం ఒక మాట మనం మాట్లాడుకుంటూ రాజానగరంలో పౌలు చెప్పినటువంటి మాటను మనం చదువుకుంటూ ఉన్నాం. అయ్యా, నేను ఎంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణము నుండి నన్ను తప్పించువాడు ఎవడు? ఇట్టి మరణము నుండి నన్ను తప్పించువాడు ఎవడు? ఈరోజు ప్రియులారా, మన జీవితాలలో ఇట్టి భయంకరమైన స్థితి నుండి, ఇటు భయంకరమైన పరిస్థితి నుండి మనం తప్పింపబడాలి అంటే దీన్ని చాలా తీవ్రంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. రెండవదిగా ముగింపులోకి వచ్చేస్తున్నాను. ప్రియులారా, చదవండి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మారి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల దేవుని వాక్యమును సాత్వికముతో, అంటే శక్తిగల దేవుని వాక్యమును సాత్వికంతో అంగీకరిస్తే మీరు వినివారు మాత్రమై ఉండి మిమ్మును మీరు విన్న వాక్యం నా జీవితంలో నెరవేర్చబడాలని కోరుకోవాలి. ఒకటి, పాపాన్ని తీవ్రంగా, లేదా మన మనసు పాడైపోతున్న విషయాన్ని తీవ్రంగా తీసుకో. నీకు ఇప్పుడు కనిపించకపోయినా తర్వాత కనిపించకుండా ఇప్పుడే జాగ్రత్త పడు. ఇప్పుడు 2, ప్రియులారా, దేవుని వాక్యాన్ని సాత్వికంగా అంగీకరించు. దేవుని వాక్యాన్ని ఎలా అంగీకరించాలి? సాత్వికంగా అంగీకరించాలి. వింటే సరిపోదు. ప్రభువా, విన్నాను నీ వాక్యాన్ని, ఈ వాక్యం నా బ్రతుకును బాగు చేయును గాక, నా జీవితాన్ని బాగు చేయును గాక, నా మనస్సును బాగు చేయును గాక, నా అంతరంగములను ఆవరించిన ప్రతి విధమైన హేయ క్రియ నుండి, దుర్నీతి నుండి నన్ను విడిపించును గాక అని ఒక సాత్వికమైన మనసుతో దాన్ని అంగీకరించాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం నుండి మనం చదువుకుంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం నుండి మనం చదువుకుంటే, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా మీరు నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యమే మిమ్మలను స్వతంత్రునిగా చెయ్యును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇదిగో తనను నమ్మిన యూదులతో ఆయన ఏం చెప్తున్నాడు? అయ్యా, మీరు నిజంగా నాతో ఉన్న వాళ్ళైతే, నా వాక్యంలో నిలిచి ఉన్న వాళ్ళైతే మీరు సత్యాన్ని గ్రహిస్తారు. సత్యాన్ని గ్రహించిన వాడు విడుదల పొందుతాడు. ఈరోజు వాక్యాన్ని గుర్తిస్తున్నావు. దేవుని వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా వింటే, సాత్వికంతో దేవుని వాక్యాన్ని అంగీకరిస్తే నీ మనసుకు స్వాతంత్రం వస్తుంది. నీ మనసుకు ఏమొస్తుంది? స్వాతంత్రం వస్తుంది. ఈరోజు నీ మనసు పాడైపోతుంది, నీ మనసు అపవిత్రం చేయబడుతుంది. ఈరోజు నీ లోపల నుండి బయటకు వచ్చేదే పాపం, కానీ నీ లోపలికి వెళ్ళేది పాపం కాదు. నీ లోపలికి వెళ్ళేది ఏదో ఒక రకంగా కడుపులో నుండి బయటకు వస్తుంది, కానీ నీ మనస్సులో నుండి బయటకు వచ్చేది ప్రియులారా, అది నిన్ను అపవిత్రపరుస్తుంది, అది నిన్ను పాడు చేస్తుంది. అది నీ నోటి మాట, నీ కంటి చూపు, నీ ప్రవర్తన, నీ నడవడిక, నువ్వు చేసే ప్రతిక్రియ ఈరోజు నీ జీవితాన్ని ఏ స్థాయికి పాడు చేస్తుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
కావున ప్రియులారా, మన జీవితాలను మనం జాగ్రత్తగా కట్టుకోవాలి, మన బ్రతుకులు మనం జాగ్రత్తగా కట్టుకోవాలి. ఆత్మీయంగా ఎదగాలనుకున్న నీ జీవితాన్ని ఒకవేళ నీ మనసే దానికి కేంద్రమై నిన్ను పాడు చేస్తుందేమో. నీ మనసు వల్లే ఈరోజు నీ మనసులో దాగి ఉన్న ఏదో దురాశ, నీ మనసులో దాగి ఉన్న వ్యభిచారం, నీ మనసులో దాగి ఉన్న దొంగతనం, నీ మనసులో దాగి ఉన్న మోసం, నీ మనసులో దాగి ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన దుర్నీతి, ఇదే నీ ఆత్మీయ జీవితానికి భంగమేమో. పౌలు ఒక రోజు అన్నాడు, నా శరీరంలో నాకు ఒక ముళ్ళుంది అన్నాడు. నా శరీరం నాకేముంది? ముళ్ళుంది. ఐ హ్యావ్ అ డిసీజ్. నా శరీరంలో నాకు ఒక బలహీనత ఉంది, నాకు ఒక ముళ్ళు ఉంది. ఆ ముళ్ళు నన్ను పొదవి ఇబ్బంది పెడుతుంది. శరీరంలో ముళ్ళున్నా పర్లేదు, మనసులో ముళ్ళు ఉండకూడదు. శరీరంలో ముళ్ళున్నా పర్లేదు, ఎక్కడ ఉండకూడదు ముళ్ళు? మనసులో ముళ్ళు ఉండకూడదు. మన మనసులో ప్రియుల దేవునికి వ్యతిరేకమైంది ఏది లేదు. ఈరోజు ప్రియులరా, మన మనసు పాడైపోయింది, అందుకనే మనం దేవునికి దగ్గర కాలేకపోతున్నాం. మన మనసు సరి చేయబడాలంటే మన మనసును చాలా మన మనసు మీద తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఒకవేళ ప్రియులరా, కేవలం నా 24 గంటలు నాకు తిండిపోతానం అనుకో, అది పెద్ద బలహీనత. తిండిపోతానం కూడా ఏంటి? తిను అనేది కూడా పెద్ద బలహీనతే. కాబట్టి ప్రియులరా, అదే ఉందనుకో, ఇప్పుడు ఏం చేయాలి? ఉపవాసాలు మొదలు పెట్టాలి. దీన్ని ఏం చేయాలి? ఇది కోరుకునే కోరిది దీన్ని కాల్చేస్తూ ఉండాలి. అడిగిన ప్రతిదీ మనసుకు తీర్చేవాడు నిజమైన క్రైస్తవుడు కాదు. కోరికలను చంపుకుని బ్రతికేవాడే నిజమైన క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం. కోరికలను చంపుకుని బ్రతికేవాడే క్రైస్తవుడు తప్ప ప్రతి కోరికను తీర్చేవాడు క్రైస్తవుడు కాదు. ఈరోజు కోరికలు చంపాలి. మన కోరికలను కొన్ని కోరికలు చంపేసుకోవాలి. ఎందుకంటే మన కోరికలు దేవునికి వ్యతిరేకులుగా మనం చేస్తాయి. మనం కోరుకునే కొన్ని కోరికలు ప్రియులారా దేవుని అందుకని అంటారు, అనుదినాహారం నేడు మాకు దయచేయండంలో అన్నటువంటి భాగ్యం ఇక దేనిలోని లేదు. ఈ రోజు తిండి ఈ రోజు ఇవ్వు ప్రభువా, రేపు గురించి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే నాయన అనుకోవడం దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కానీ ప్రభు 10 సంవత్సరాలకు సరిపడగా ఇప్పుడే భోజనం ఇవ్వు నాయన నాకంటే కుదరదు. ఎందుకంటే ప్రభు ఈ రోజు నువ్వు పెడితే ఆ రోజు సమృద్ధి నాకు చాలు నాయన. ఈరోజు మన జీవితంలో ప్రియులారా, మనం దేవుని వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాలి. ఎంత సాత్వికంతో దేవుని వాక్యాన్ని నువ్వు స్వీకరిస్తున్నావు, ఎంత సాత్వికంతో దేవుని వాక్యం మీద ఆధారపడుతున్నావు, నువ్వు దీన్ని గ్రహిస్తే, ఈ వాక్యాన్ని అవగాహన చేసుకుంటే, వాక్యమే నిన్ను ఏం చేస్తుంది? స్వతంత్రునిగా చేస్తుంది, నీకు విడుదలను అనుగ్రహిస్తుంది. మూడవదిగా, ఈ మాటతో నేను ముగిస్తున్నాను పిల్లలు. చూడండి దేవుని వాక్యాన్ని. భక్తుడు చెప్పిన మాట అపోస్తుల కార్యములు, ఎప్పుడు చదువుకునే మాట ఇది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, పరిశుద్ధాత్మనే వరమును పొందుదురు. ఇది అందరికీ తెలిసిన మెట్టు. ప్రియులారా, ఈరోజు మన మనస్సు స్థితి యొక్క గతులు మారాలి అంటే మన దుర్గతికి యేసుక్రీస్తు ప్రభువారే మనకు ఆయుధం. మనకు ఆయుధం. ప్రియులారా, యేసయ్య కార్చిన రక్తంతోనే మనకు విడుదల వచ్చింది. ఎవరు కార్చిన రక్తంతో? యేసయ్య కార్చిన రక్తంతోనే విడుదల వచ్చింది. ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో మన పాపం తీవ్రమైనదని, లేదా మన మనసు మీద దాడి చేస్తున్న బలహీనతలన్నీ మనం ఆత్మీయంగా ఎదగనివ్వడం లేదని గుర్తించాం. ఇప్పుడు దేవుని వాక్యాన్ని విన్నాం, దాన్ని సాత్వికంగా అంగీకరించాం, వాక్యాన్ని గ్రహించాం, వాక్యమే మనల్ని స్వతంత్రుడిగా చేస్తుందని అనుభవించాం. ఇప్పుడు ప్రియులారా, ఎవరి నామం ఉండాలి? యేసు నామం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరి నామం ఉండాలి? అన్ని నామముల కన్నా పైనామం యేసు నామం. అపోస్తుల కార్యములు చదవండి ప్రియులారా. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుంటే, నీవు తడుము చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి బాప్తిసము పొంది నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పెను. ప్రియులారా, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుండి మనం చదువుకుంటే, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుండి మనం చదువుకుంటే, చదవండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనం రక్షించెను. ప్రైజ్ ది లార్డ్. నా నీతి కాదు ప్రభువా, నీ నీతే. ఇప్పుడు ప్రియులారా, మన పాపాన్ని తీవ్రంగా మన మనసు పాడైపోయిన స్థితిని తీవ్రంగా తీసుకున్న, వాక్యాన్ని సాత్వికంగా అంగీకరించిన, ఇప్పుడు ప్రియులారా, ఏది మన జీవితంలో ఏ నిర్ణయం మనం తీసుకున్నా, ఇప్పుడు విషయం ఏంటో తెలుసా? ఇప్పుడు మన జీవితాలను కడిగేది, మనను పరిశుద్ధపరిచేది యేసయ్య నామమే. ప్రైజ్ ది లార్డ్.
ఎందుకంటే యేసయ్య నామములో ఎందుకు గొప్పతనం ఉంది అంటే యేసుక్రీస్తు ప్రభు వారు కార్చిన రక్తాన్ని బట్టి, యేసు ప్రభు వారు కార్చిన రక్తాన్ని బట్టి, ఆయన రక్తపు చుక్కలు ఆ నిబంధన మందసం మీద పడిన తర్వాత మనం పరిశుద్ధులంగా మార్చబడ్డాం. ప్రైజ్ ది లార్డ్. ఆయన రక్తపు చుక్కలు ఆ నిబంధన మందసం మీద పడిన తర్వాత మనం నీతిమంతులంగా మార్చబడగలుగుతాం. ఆయన నీతిని బట్టి మనం నీతిమంతులం తప్ప మన నీతిని బట్టి మనం నీతిమంతులం కాదు. ఆయన గొప్పతనాన్ని బట్టి మనం నీతిమంతులం తప్ప మన శక్తిని బట్టి మన సామర్థ్యతను బట్టి మనం నీతిమంతులం కాదు. కాబట్టి ప్రియులారా, ప్రభువా నీ సముఖంలో నేనున్నాను, నా బ్రతుకులో నా హృదయం పాడైపోయింది, ఇన్నాళ్ళు నా జీవితంలో ఆత్మీయంగా ఎదగలేకపోతున్నానంటే ఆ దైవజనుల్లో శక్తి లేదేమో, వీళ్ళ ప్రార్థన మంచిది కాదేమో, వాళ్ళ ప్రార్థన మంచిది కాదేమో అనుకున్నాను. ఈరోజు ఎవరిలో శక్తి లేదు, వ్యక్తిగతంగా అందరినీ శక్తివంతులు చేసేవాడు దేవుడు ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, ఈరోజు వాళ్ళ ప్రార్థన మంచిది కాదు, వీళ్ళ ప్రార్థన మంచిది కాదు. ఈరోజు నాలోనే ఒక లోపం ఉంది, అది నా మనసులో ఉంది. నా మనసు పాడైపోయింది. ఏ స్థాయికి పాడైపోతుందో తెలుసా? నా నోట్లోంచి వచ్చే ప్రతిదీ పాపంగానే మారిపోతుంది. కాబట్టి ఈరోజు నా మనసు సరిచేయబడాలి, నా మనసు శుద్ధీకరింపబడాలి, నా మనసు అపవిత్రత నుండి పవిత్రతలోనికి నడిపింపబడాలి. ఈరోజు నా జీవితంలో నా మనసును గనక నేను తీవ్రంగా తీసుకోకపోతే, ప్రియులారా, ఈరోజు నాకు అన్ని విషయాల్లో తీసుకునే నిర్ణయాలు, నా ఆత్మీయ జీవితం కట్టబడాలంటే నా మనసు విషయంలో కూడా ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకోవాలి. ఈ రోజు నుంచి నా మనసు నీ అదుపులో ఉండాలి ప్రభువా, ఈ రోజు నుంచి నా మనసు నీ ఆధీనంలో ఉండాలి ప్రభువా, నా మనసు పైకి నువ్వే అధికారిగా ఉండాలి నాయనా అని మనం ప్రార్థించే స్థితిలోనికి మనం రావాలి. ఈరోజు తీవ్రమైన నిర్ణయం ఎంతో అవసరం. కనిపించదు కానీ అప్పుడు కనిపిస్తుంది. ఎప్పుడు? పాపము గర్భమును ధరించి, దురాశ గర్భమును ధరించి పాపముగా మారి, పాపం మరణంగా మారినప్పుడు, మరణ పడకలోకి వెళ్ళినప్పుడు ఎవడూ కాపాడలేడు, మరణ పడకలోకి వెళ్ళినప్పుడు ఎవడూ రక్షించలేడు. ఆ పడకలోకి వెళ్ళకముందే మన జీవితాలు దేవునికి దగ్గర కావాలి, మనం దేవునికి సంబంధించిన వాళ్ళంగా మార్చబడాలి. నా బ్రతుకు యేసయ్యకు దగ్గర కావాలి. అంటే నా మనసులో లోపం ఉందేమో, ఈరోజు నా మనసే నాకు ఒక ముల్లయి ఉందేమో, నా మనసులో ఒకవేళ ఏదైనా అది దేవునికి వ్యతిరేకమైంది ఏదైనా, దాని నుండి నన్ను విడిపించు ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపుకో. యేసు నామములో నేను బాప్తిసం పొందకపోతే నేను బాప్తిసం పొందిన వానిగా ఉండాలి. ఒకవేళ యేసయ్య నామమును ఎరిగిన వాడనైతే, యేసయ్య నీ రక్తముతో నా మనసును కప్పునైనా, నా మనసును శుద్ధీకరించు ప్రభువా అని చెప్పాలి. ప్రార్థన చేద్దాం, లేచి నిలబడదాం. యేసయ్య, నాకు తెలియకుండానే నా మనసు పాడైపోతుంది ప్రభువా, నాకు తెలియకుండానే ఆ అంతరంగంలో తెలియని చెడుతనమంతా దాగి ఉంది నాయన. అపవిత్రత, కాముకత, దురాశలు నాయన, మత్సరము, ద్వేషము, కోపము, డంబము, అహంభావము నాయన, అసూయ, స్వార్థము, ఇలా నానా రకములన్నీ నా మనసులో దాగి ఉన్నాయి ప్రభువా. ఈరోజు ఆత్మీయంగా నీతో ఎదగాలనుకుంటున్నాను, నీలో ఎదగాలనుకుంటున్నాను, నీతో మాట్లాడాలనుకుంటున్నాను. నేను మాట్లాడినా నువ్వు నాతో మాట్లాడుకుండడానికి గల కారణం ఏంటి ప్రభువా? ఈరోజు నా మనసు పాడైపోయిందేమో, నా జీవితం పాడైపోయిందేమో, నా బ్రతుకు పాడైపోయిందేమో ప్రభువా. అయ్యా, ఈరోజు మొదలుకొని ప్రభువా, బయట నాకు ఒంట్లో బాగోకపోయినా, నా శరీరం బాగోకపోయినా, నా జీవితంలో నాకు ఏది బాగోకపోయినా, ఈరోజు మొదలుకొని నా మనసు మీద దృష్టి పెడతాను ప్రభువా. ఇది తీవ్రమైన పాపముగా నేను ఖండిస్తాను ప్రభువా. ఇది మొదలుకొని సాత్వికంతో నీ వాక్యాన్ని విన్న వెంటనే నీ వాక్యాన్ని అంగీకరిస్తాను ప్రభువా. ఇది మొదలుకొని నా జీవితంలో యేసు నామం ద్వారా, యేసు రక్తము ద్వారా సంపూర్ణమైన విడుదల పొందుతాను ప్రభువా. నీ సన్నిధి నాకు కావాలి, నీ ప్రభావం నాకు కావాలి, మీ మహిమ నాకు కావాలి యేసయ్యా. నీ సన్నిధి నా జీవితంలో ఉంచండి. ఇది మొదలుకొని ప్రభువా, నేను మాట్లాడినప్పుడల్లా మీరు నాతో మాట్లాడాలి ప్రభువా. మీ ఆత్మాభిషేకంతో నన్ను నింపండి నాయనా, మీ శక్తితో నన్ను నింపండి నాయనా. నా మనసు నీ రక్తముతో కడగబడును గాక, నా మనసు నీ రక్తముతో పరిశుద్ధపరచబడును గాక, నా మనసు మీద మీ కాపుదల ఉండును గాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము నా హృదయముకు తలంపులకు కావలియే ఉండును గాక. నీ ప్రభావంతో నీ బిడ్డలు నింపండి, మీ మహిమతో నింపండి. ఈ దినం నీ సన్నిధిలో మమ్మల్ని సమకూర్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. మీరు ఇచ్చిన విలువైన సమయాన్ని బట్టి మరొక మారు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. యేసు రక్తమే జయం, ప్రభుయేసు రక్తమే జయం. యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ప్రభు మిమ్మల్ని బలపరచును గాక.